మూడవ అధ్యాయం 15వ వచనంలో దేవుడు సంభాషిస్తూ నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుతో దేవుడు నాకు కనబడినాడు అని నువ్వు చెప్పు అని చెప్తే అయ్యా వాళ్ళు నమ్మరు. మరి నమ్మని దానికి నేనేం చేయాలన్నప్పుడు ఆయన కొన్ని సూచక్రియలు చూపిస్తాడు. 3 సూచక్రియలు చూపించాడని చూసాం. ఒకటి, కర్ర కింద పడేస్తే పామవ్వడం, పట్టుకుంటే మరలా కర్ర అవ్వడం. అది ఒక సూచన. రెండో సూచన ఏం చేశాడు? చేతిని రొమ్ము మీద పెట్టుకుంటే కుష్ఠం రావడం, తీసేస్తే కుష్ఠం పోవడం. తర్వాత మూడోది ఏం చేశాడు? ఏటి నీళ్లు తీసుకొచ్చి నేల మీద పోస్తే ఏటి నీళ్లు తీసుకొచ్చి నేల మీద పోస్తే అక్కడ నీళ్లు రక్తంగా మార్చబడతాయి. కానీ అక్కడే మోషేతో దేవుడు ఒక సలహా చెప్తాడనమాట. ఒకటి చెయ్యి, నమ్మలేదా? రెండోది చెయ్యి. ఒకవేళ 2 కూడా నమ్మకపోతే చివరికి ఏం చేయమన్నాడు? మూడో సూచన కూడా ప్రయోగించన్నాడు. సరే, దానికి సమ్మతించాడు మోషే. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగాడు మోషే. ఒకవేళ నేను దేవుణ్ణి చూశాను అంటే ఆ దేవుని పేరు ఏందయ్యా అని అడిగితే నేనేం చెప్పాలన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను మీ పితరులకి సర్వశక్తి గల దేవుడుగానే ప్రత్యక్షమయ్యాను. అయితే నా పేరు యెహోవా అన్న కార్యాన్ని మీ పితరులకు తెలియచేయలేదు. అది నా పేరు నేను వారికి బయలుపరచలేదు. కానీ ఇప్పుడు నేను నీకు బయలుపరుస్తున్నా. నా పేరు యెహోవా, ఇది నిరంతరమైన నా నామమని చెప్పమన్నాడు. ఆడ దాకా చూసాం నిన్న. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ రెండిటికి సమ్మతించినటువంటి మోషే ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి పంపబోతున్నాడు. 16వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు మోషేతో? నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఈశాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. అంటే ఇశ్రాయేల్ పెద్దలు పిలిచి నువ్వు ఈ మాట అనాలా? మీ పితరుల దేవుడైనటువంటి అబ్రహాము అని చెప్పాలా? అంటే ఇది అబ్రహాము మోసేకు పితరుడు కాడా? మరి మోసే ఎబ్రీయుడు కాడా? ఆయన ఎబ్రీయుడైనా ఆయన మిద్యాను దేశంలో నుండి రాబోతున్నాడు. వచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుతో ఏమనాలంటే, నేను మీ పితరుల దేవుడైన యెహోవాను అనగా అబ్రహాం, ఈశాక్, యాకోబుల దేవుణ్ణి చూశాను. ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, మీ యొక్క బాధల్ని, మీకు సంభవించిన సంభవాల్ని, ఐగుప్తులో ఏం జరుగుతుందన్న కార్యాన్ని దేవుడు చూశాడంట అని చెప్పాల. మరి మోసే చెప్పాడా? మరి దేవుడు ఎందుకు చూశాడా? లేకపోతే చూడని కార్యాన్ని మోసేతో చెప్పి ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి పంపాడా? చూశాడనే చెప్తున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనంలో, నిర్గమకాండం 2:25లో దేవుడు ఇశ్రాయేలు చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మరి ఇశ్రాయేలీయులు వేటిని చూశాడు దేవుడు? వారు పెట్టిన శ్రమలు, వారు పెట్టిన బాధలు, వారిని హింసించినటువంటి హింసలు. అంటే మగ సంతానాన్ని చంపేయడం, మరి రెట్టింపు భారాన్ని పెట్టడం, కఠినమైన జిగట పని మట్టిలో పని చేయించుకోవడం, ఇవన్నీ కూడా వారికి ఎలా ఉందంటే చాలా భయంకరమైనటువంటి ఒక దాస్యంగా, ఒక భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి సేవగా ఉందన్నమాట దాస్యత్వం. ఆ 2:25లో దేవుడు చూశాడు. మరి 3:9లో ఏం చేశాడు దేవుడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు పెట్టిన హింసలు చూశాడంట. 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. అంటే వాటన్నిటిని చూసే దేవుడు మోసేని ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి పంపుతున్నాడు. మీకు దాస్యత్వంలో నుండి విడుదల కలగబోతుంది. మరి ఎంతమంది నమ్ముతారో చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనానికి పోదాం. మన పాఠం నిర్గమకాండం 3:17. ఐగుప్తు బాధలో నుండి పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, ఇత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఇవ్వీలు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మల్ని రప్పించదనని
సెలవిచ్చితినని వారితో చెప్పుము. అంటే అబ్రహాముతో ఆయన ఏ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ దేశానికి వీరిని తోలుకొని పోబోతున్నాడు. మరి కనాను దేశానికి నడిపించబోతున్నాడు. ఆ కనాను దేశమును గురించి మాట్లాడుతూ అది పాలు తేనెలు ప్రవహించు దేశమా? అవును. దేవుడంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మిమ్మల్ని తీసుకుపోతాను అని. మరి వీరి కనాను దేశంలోనికి నడిపించడానికి గల కారణం ఏమిటి? అదేదో ఇప్పుడు ఆయనకి ఆయనకొచ్చిన ఆలోచననా? లేక నేను దేవుడు కాబట్టి ఏదో ఒకటి చేయాలని చేస్తున్నాడా? లేకపోతే ఆయనకి ఏదైనా సంకల్పం ఉందా? ఆయనకు ఉద్దేశం ఉంది. అబ్రహాంతో చేసిన నిబంధన లేక ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాంతోనే చెప్పాడు, నువ్వున్న ఈ పాలు తేళ్లు ప్రవహించి ఈ కనాన దేశమునకు నీ సంతానాన్ని రప్పిస్తానన్నాడు. 400 సంవత్సరముల తర్వాత అన్నాడు. మరి ఆ కనాన దేశంలో ఎవరున్నారంటే 7 జాతుల వారు ఉన్నారు. ఆ 7 జాతుల పేర్లేంటి? కనానీయులు, ఇత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఇవ్వీయులు, యెబూసీయులు. మరి ఆ 7 జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టి అబ్రహాంతో చేసిన ప్రమాణమును బట్టి ఇశ్రాయేలీయుల్ని ఆ కనాను దేశంలో స్థిరపరచబోతున్నాడు. ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. మరి పితరులతో చేసిన వాగ్దానాన్ని నిర్గమకాండం 13వ అధ్యాయంలో మోసే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు? నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, ఇత్తీయులకు, అమోరీయులకు, ఈబీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. అంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 5వ వచనంలో పితరులతో చేసిన ప్రమాణమును బట్టి వీరిని కనాను దేశంలోనికి నడిపిస్తున్నాడు దేవుడు. ఆ కనాను దేశంలో ఎవరెవరున్నారు, ఏ ఏ జాతుల వారు ఉన్నారో కూడా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 31:20. ద్వితీయోపదేశకాండం 31:20 వచనంలో దేవుడు పితరులతో చేసిన ప్రమాణము బట్టి ఆ ప్రమాణమును తగ్గట్టే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్ని దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. ఇది ఒక ప్రవచనం. అంటే వాళ్ళు కట్టిన ఇల్లు కాదు, వాళ్ళు పెట్టిన తోటలు కాదు, ఎవడో పెట్టిన తోటలు, ఎవడో కట్టిన ఇంట్లో చేరి బాగా తిని కొవ్వెక్కి మదించి వాళ్ళు ఏం చేయబోతున్నారంటే దేవుని విడిచిపెట్టిపోతారని దేవుడు ముందుగానే చెప్పాడు. పోయారా? పోయారు. నిర్గమకాండంలో ఇర్మీయా గ్రంథంలో చూడొచ్చు. మేము ఆకాశపురానికి ధూపం వేయలేదు కాబట్టి వర్షము రాలేదు, మాకు తిండి దొరకలేదు అంటారంటే వాళ్ళు ఎంత మదించి ఉన్నారో చూడండి. మరి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ యెహోషువ మాట్లాడితే ఏమంటున్నారంటే దేవుడు యెహోవా మనకి ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరముల అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. అంటే అక్కడ వాళ్ళ ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి యోధులు సైన్యం 6 లక్షల చిల్లర ఉంది. ఆ చిల్లర కరెక్ట్ గా నా కౌంట్ రాలా. 6,50,560 మంది ఏదో సుమారు ఉంది. మరి అంతమంది ఏమయ్యారంటే అంతమందిని దేవుడు రాజు చేశాడు. మరి అంతమందిని అరణ్యంలో చంపివేయడానికి గల కారణం ఏమిటి?
వారు అవిధేయత, వారి తిరుగుబాటు, వారి అపనమ్మకం, వారి అవిశ్వాసం. వాళ్ళు సత్యంత వరకు కూడా మోసేని ఒక ప్రశ్న అడుగుతున్నారు. మోసే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలోని తీసుకొచ్చావా చంపడానికని. మోసే, ఏదో కుండల దగ్గర కూర్చొని కూరగాయలు, బీరకాయే, చేపల మాంసం తింటున్నాం, దాన్ని చెడగొట్టి అరణ్యంలోని తెచ్చావు మమ్మల్ని చంపడానికి అన్నారు. నీళ్లు లేదని సనగడం, మాంసం లేదని సనగడం. మరి ప్రతినిత్యం వారి పని ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి వారు కాబట్టి దేవుడు వారి అందరినీ కూడా అరణ్యంలో రాల్చేసి, రాల్చుకు ముందే చెప్పాడు, మీరైతే నేను మీ పితరులకు చేసిన ప్రమాణం బట్టి మిమ్మల్ని కనాను దేశంలోనికి నడిపించను, కానీ నీ సంతానాన్ని నడిపిస్తానని చెప్పాడు. అంటే ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వారు ఎంత గొప్ప భక్తిపరులో ఆలోచించండి. అంటే దేవుని పిల్లలంటే అది సాధ్యమా అసాధ్యమా నమ్మాలా. నమ్మడమే దేవుని పిల్లల లక్షణం. ఆ నమ్మకమేనా విశ్వాసం? ఒకవేళ ఇలా ఆలోచించండి, పరలోకం ఉందా? అయ్యలారా మీరు సమాధానం చెప్పండి. పరలోకం ఉందా? దేవుడు ఉన్నాడా? అసలు నరకం ఉందా? మరి వీటన్నిటిని మనం చూడలేదు కదా. అయ్యా నాకు రీసౌండ్ వస్తుంది మైక్. మరి వీటన్నిటిని కూడా శేఖర్ సార్దే మైక్ ఫాల్ట్ అన్నట్టుంది. మీరు కట్ చేసేసరికి నాకు రీసౌండ్ తగ్గింది. నాదే 2 సార్లు వినబడుతుంది. సరే, ఇప్పుడు విశ్వాసం నమ్మకం అనేది ఏంటంటే ఎవరి పత్రికలో నిర్వచనం చూస్తాం. అంటే అవి ఉందో లేదో నమ్మడమేనా విశ్వాసం? అవును, అది ఉందో లేదో. అసలు పరలోకం ఉందా? నాకు నమ్మకం లేదు. అది నమ్మకమా విశ్వాసమా? కాదు. అది ఉందో లేదో దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్మాలా. అయ్యా నువ్వు సింహాలను పంపుతా, నువ్వు భయపడకుండా ఉండంటే మనం భయపడకుండా ఉండాలా? సింహాన్ని చూసి భయపడాలా? సింహాన్ని చూసి భయపడితే మనకి దేవుడి మీద విశ్వాసం లేనట్టు. అంటే ఇప్పుడు ఆ శద్రక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేద్దాం అన్నాడు నెబుకద్నెజరు. వాళ్ళు భయపడ్డారా? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేమైతే ఆ విగ్రహానికి నమస్కారం చేయము అన్నారు. అంటే రక్షిస్తాడో రక్షించడో అని నెబుకద్నెజరుకు చెప్పాడు. కానీ వీరి నమ్మకం ఏముంది? దేవుడు మమ్మల్ని రక్షించగలడు అనే నమ్మకం వీరికి ఉంది. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా దేవుడి మీద నాకు నమ్మకం, అంతే. ఆ మాటే చెప్పారు ఆ శద్రక్, మేషక్, అబేద్నెగోలు. కానీ వీళ్ళు కూడా దేవుని మాటను అంగీకరించలా. వాళ్ళు రూపాన్ని చూసి భయపడుతున్నారు, దేశాన్ని చూసి భయపడుతున్నారు, ఆ దేశానికి ఉన్నటువంటి పెద్ద పెద్ద కోటలను చూసి భయపడుతున్నారు. ఆ మరి ఏంది అది గోడల చుట్టూ ప్రాకారాన్ని చూసి భయపడుతున్నారు. ఆ 10 మంది ఏం చేశారంటే, ఒరే మనం పోయినామంటే ఒక రోజుకి వీళ్ళు మనల్ని భస్మం చేసేస్తారు, వారు ఎదుట మనం మిడతల వలె ఉంటాము, వారు గట్టిగా కేకలేస్తేనే మన ప్రాణాలు పోయేటట్టు ఉంది, ఆ మనుషులు అలాంటి ఎత్తర్లుగా ఉన్నారు. ఇదే చూస్తున్నారే కానీ దేవుని మీద ఆ 10 మందికి నమ్మకం లేదు. కానీ దేవుడు ఎలాగైనా తన పితరులు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి మనల్ని తీసుకుపోయి కనాను దేశంలో ఉంచగలరన్న నమ్మకం కాలేబుకు, యెహోషువకు మాత్రమే ఉంది. వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు చేరారు. నమ్మనోళ్ళు చేరగలరా? నమ్మితే చేరుతాం, నమ్మితే పొందుతాం, నమ్మకపోతే పొందాం. మరి ప్రార్థన చేసే విషయాల్లో కూడా ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా పొందుతామనే చేయకూడదంట. పొందుతాం అని చేయకూడదు, పొంది ఉన్నామని చేయాలంట. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆరోగ్యం ఇయ్యని నేను అడగకూడదు. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు తండ్రి, పరిపూర్ణమైన విధానం నన్ను స్వస్థపరిచావు అని నేను అడగగలిగినప్పుడు దాన్ని నేను పొందుతానంట. మత్తయి సువార్తలో అంటాడు, మీరు అడుగు వాటినల్లా పొంది ఉన్నారని నమ్మాల. ఎప్పుడు? ప్రార్థన చేసేశాక కాదు, చేసేటప్పుడే నేను పొంది ఉన్నాను. అది మనుషుల పద్ధతిలో కూడా ఆలోచించండి. శేఖర్ బ్రదర్ దగ్గర నేను డబ్బులు అడిగా, ఎట్టయినా ఇస్తాడు.
కొంతమంది నమ్మకం ఉందా? అయ్యా నువ్వు తీసుకెళ్ళి నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతుందన్నా. ఏం లేదు సార్, నువ్వే పెట్టుకో. నేనెప్పుడు నేనెప్పుడొచ్చినా ఇవ్వగలిగిన శక్తిమంతుడు అని వదిలిపెడతాం. అట్ట కాదులే, ఇస్తాను నువ్వు పోయిరా బాబా, ఇస్తాను అనేవాడు ఇవ్వకపోయాడనుకో, నిలబడైనా తీసుకుపోతాం. అంటే ఆ నమ్మకం. నువ్వు ఇస్తానంటావు, ఇవ్వవంటే ఇవ్వాలని మనసు ఉన్నవాడు కూడా ఇవ్వడు తిరిగి. వాడు ఇవ్వకపోయినా వాడిని మనం ఏం చేయాలంటే, ఆ పోయినసారి ఏదో బై మిస్ అయిపోయిందిలే, ఇప్పుడు ఇస్తామనే నమ్మకం ఉందంటే, అరే మన మీద అంత నమ్మకం కలిగి ఉన్నాడని మనిషి కూడా. మరి దేవుడి స్థితి కూడా అంతే. మరి దేవుడి స్థితి కూడా ఏంటి? ఇస్తాను అన్నప్పుడు ఆయన తప్పకుండా ఇవ్వగలడు. వినపడుతుందా జాషువా? హెడ్సెట్ కట్ అయింది, ఛార్జర్ పోయింది. వినపడుతుందా? సరే. అంటే నమ్మకం, ఆ 10 మందికి నమ్మకం లేదు, కానీ ఆ ఇద్దరికి ఉంది. ఆ నమ్మకాన్ని యేసుక్రీస్తు కూడా ప్రార్థన విషయంలో ఏమంటున్నారంటే, మనం అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నామని మనం అడిగేటప్పుడే నమ్మాలంట. అడిగేసినాక ఇస్తాడులే అనుకోవడం కాదు. మన ప్రార్థన అడిగేటప్పుడే ఇప్పటిదాకా అనుగ్రహించిన దానికి మనం థ్యాంక్స్ చెప్పాలంట. నువ్వు ఇవ్వగలిగిన శక్తిమంతుడని పోరాడవచ్చు. మరి యాకోబు పోరాడినా తెల్లవాళ్ళు పోరాడాడట. మరి అలా పోరాడితే ఇవ్వడా దేవుడు? దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇర్మీయా గ్రంథం 32:22. ఇర్మీయా గ్రంథం 32:22లో దేవుడు తన పితరులతో చేసిన ప్రమాణమును బట్టి కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇర్మీయా గ్రంథం 32:22లో మీకు ఇచ్చుదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనె ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చి తిని. మరి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇర్మీయా గ్రంథం, యెషయా గ్రంథం వాటిలో చూస్తే వాళ్ళు ఇచ్చిన తర్వాత చెడిపోయారు. వాళ్ళు చెడిపోయారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని చెరగబడ్డారు. మంచి వారిని అందరినీ బబులోనులో నశింపజేశాడు. మంచి వారిని మరలా తీసుకొచ్చి యెరూషలేములో స్థిరపరిచాడంట. అంటే అది కూడా ఎలా ఉందంటే, ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు అందరూ మంచోళ్ళు కాదుగా, చెడ్డ వాళ్ళందరినీ అరినింపి రాల్చేశాడు. మంచి వారిని మాత్రం కనాను దేశంలోని తీసుకొచ్చాడు. మరి ఆయన బబులోను చెరకు ఇశ్రాయేలు పంపినప్పుడు కూడా అదే గతి పట్టింది. 2 గంపల పండ్లను చూపిస్తాడు. ఒకటేమో చెడిపోయిన పండ్లు, ఒక గంపలేమో మంచి పండ్లు. చెడిపోయిన పండ్లని బబులోను దేశంలోనే పారపోసాడు. మంచి పండ్లని మరలా మరలా ఆయన యెరూషలేములోకి తీసుకొచ్చాడు. అంటే దేవుని మీద నమ్మకం కలిగి ఉన్న వాళ్ళు మరలా దేవుని రాజ్యానికి వస్తారు. నమ్మకం లేనటువంటి వారు మరి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి మరలా తీసుకొని రాబడలేరు. ఆదికాండం 15:13-21 చదువుదాం. అక్కడ ఇప్పటిదాకా ఆ పితరులకు ప్రమాణం చేశాడు, మీ పితరులకు వాగ్దానం చేశాడు అంటున్నాం కదా. ఎప్పుడు చేశాడంటే ఈ ఆదికాండం 15:13-21లో అబ్రహాంతో దేవుడు ప్రమాణం చేశాడు. మరి ఏం చేశాడు? అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడో చదువుదాం. 15:13-21 వరకు. అప్పుడు దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందురు. అంటే అది ఏ దేశం? తమది కాని దేశమందు పరదేశంగా నివసిస్తారంటే అది ఏ దేశాన్ని చూపిస్తుంది? ఏ దేశంలో వాళ్ళు దాసులుగా ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు? 13వ వచనంలో ఏ దేశం అంటే అది ఐగుప్తు దేశం. 14వ వచనంలో ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఎన్ని సంవత్సరాలు బాధ పెడతారు, శ్రమ పెడతారు. 14వ వచనంలో వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు ఇంటికి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. కానీ అబ్రహాంతో చెప్పినప్పుడు ఫలానా దేశానికే వీళ్ళు దాసులుగా పోతారని చెప్పలా. అది ఏ దేశమో తెలియదు, కానీ ఏదో ఒక దేశానికి నేను వీరిని అప్పగిస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు పోయిన తర్వాత తెలుస్తుంది ఈ దేశం ఏంటి. 14వ
13వ తమది కాని పరదేశం అంటే ఏంటి అంటే ఐగుప్తు. ఈ ఐగుప్తులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు శ్రమ పెట్టారు? 14లో 400 సంవత్సరాలు. మరి 400 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది? వారిని బయటికి తీసుకురాబోతున్నారు ఐగుప్తులో నుండి బయటికి. అలా బయటికి తీసుకొచ్చేటప్పుడు వారు ఎలా వస్తారో చెప్తున్నాడు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఇది మంచి లక్కు వీరికి, ఇశ్రాయేలీలకి. దండం పెడుతున్నారంట ఐగుప్తీయులు. అరే మీరు వెళ్ళండి, మీ దేవుని సేవించడానికి వెళ్ళండినా మేము వెళ్ళం. వాళ్ళు నిలబడినంతసేపు ప్రతి జ్యేష్ఠత్వం చనిపోతూ ఉంది. అంటే దాసుని కుమారుని దగ్గర నుండి సింహాసనం మీద ఉన్నటువంటి రాజు కుటుంబంలో వరకు జ్యేష్ఠ సంతానం చనిపోతూ ఉందంట. ఓ మరణ ఘోష, ఓ కేకలు, మరణ ఘోష ఎలా ఉంటాయి? అరే బయలుదేరన్నట్టు, లేదు నేను వెళ్ళను, నాకు ఆ ఉంగరం ఇస్తేనే పోతా, ఆ చైన్ ఇస్తేనే పోతా, ఆ గడియాలు ఇస్తే పోతా. అప్పుడు కాదనకుండా ఇచ్చారంట. వాళ్ళు ఏం గురించి అది ఇచ్చారంట. మీరు దండం పెడితే మీరు వెళ్ళండ్రా బాబు అంటే, నేను వెళ్ళను, ఇస్తే కానీ వెళ్ళను అన్నారు. అప్పుడు వారికి ఏమేమి కావాలో అన్ని అడిగి తెలుసుకొని బయలుదేరారు. 14వ వచనంలో 400 సంవత్సరాలు వారు దాస్యత్వంలో ఉన్న తర్వాత దేవుడు వారిని మిక్కిలి ఆశతో తీసుకుపోతాడు. 15వ వచనంలో అబ్రహాం గురించి ఏమంటున్నాడు? నీవు క్షేమంగా నీ పితరులు ఎదుగు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు బాధి పెట్టబడదు. మరి అబ్రహాం చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? అబ్రహాం మరణించినప్పుడు అబ్రహాం వయసు ఎంత? మంచి ముదిమిలో చనిపోయాడా? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, దేవుడే చెప్పాడు కాబట్టి ఆయన మంచి వృద్ధాప్యంలోనే చనిపోయి ఉంటాడు. 16వ వచనంలో 400 సంవత్సరాలు ఎప్పుడు అనేది 16లో చెప్తున్నాడు. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చిదరని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రహాంతో చెప్పాడు. అంటే 4వ తరం అంటే 400 సంవత్సరాల తర్వాత. మరి 4వ తరం అంటే ఎవరు ఉంటారు? యాకోబు ఉంటాడా? లేక యాకోబు కుమారులు 12 మంది ఉంటారా? యాకోబు ఉండడు, యాకోబు 12 మంది కుమారులు ఉండరు. యాకోబు మనవులే అవుతారు. అబ్రహాంని విడిచేసి ఈశాకు, యాకోబు సంతానం, యాకోబు సంతానానికి సంతానం. మరి మొత్తం మీద 100 సంవత్సరాలు అంటే 4వ తరం అంటే ఒక తరానికి 100 సంవత్సరాలు లెక్కట్టినట్టున్నాడు దేవుడు. ఒక తరం అంటే 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు 4వ తరానికి అన్నప్పుడు ఒక తరానికి 100 సంవత్సరాలు. అంటే ఈ తరాలు లెక్కించేటప్పుడు 100 సంవత్సరాలు అని కూడా కరెక్ట్ గా చెప్పలేదు. సందర్భాన్ని బట్టి అలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు పెళ్లి అయితే నాది ఒక తరం, నా కొడుకు పెళ్లి చేస్తే వాడిది ఒక తరం. ఒకవేళ నా కొడుకు 30 సంవత్సరాలు పెళ్లి చేస్తా, అప్పటికే నాది 2వ తరంగా వచ్చేస్తాయి. 100 సంవత్సరాలు ఒక తరం అని కూడా కాదు. 17వ వచనంలో దానికి ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు. దీన్ని తెరవడానికి ఇదే ఆధారమని. ఆ ఆధారం ఏమిటి? మరి అక్కడ 17వ వచనంలో మరియు ప్రొద్దుగుక్కి కటిక చీకటి పడినప్పుడు రాకుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండము మధ్య నడిచిపోయేను. అంటే ఇది ఒక సూచనగా చూపిస్తున్నాడు అనమాట. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును అనగా కేనీయులను, కన్జీయులను, గద్మోనీయులను, ఇత్తీయులను, పెరిజీయులను, రెఫాయిలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాంతో నిబంధన చేశాడు. అంటే అబ్రహాంతోనే కనాను దేశం సరిహద్దు చెప్పాడా? ఎక్కడి నుండి ఎక్కడి వారికి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇవ్వబోతానన్న ఆ సరిహద్దును కూడా చెప్పేశాడు. ఆదికాండం 46వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 46వ అధ్యాయం 4వ వచనం. అక్కడ యాకోబు
యోసేపు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచమని సెలవీయగా. అంటే ఆ కనాను దేశంలో యాకోబు కూడా చూశాడా? యాకోబు చూడలా, అబ్రహాం చూడలా, ఈశాకు చూడలా. కానీ ఆ 4వ తరం వారు మాత్రమే చూశారు ఆ దేశాన్ని. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనంలో యోసేపు అతని సహోదరులు కూడా చనిపోయారు. వాళ్ళు ఏ దేశంలో చనిపోయారు? కనాను దేశంలో చనిపోయారా, లేకపోతే ఐగుప్తు దేశంలో చనిపోయారా? ఆదికాండం 1వ అధ్యాయంలోనే చూసాం ప్రారంభంలో 3 వచనాల్లో 4 వచనాల్లో యోసేపు ఎరగని వేరొక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చిన తర్వాత యోసేపు గాని యోసేపు సహోదరులు కానీ చనిపోయారని చూసాం. అలాగైతే ఈ యోసేపు కానీ యోసేపు సహోదరులు కానీ ఈ ఐగుప్తు దేశంలోనే చనిపోయారు. కానీ అక్కడ ఈ 50వ అధ్యాయం 24వ వచనంలో యోసేపు తన సహోదరులు చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాం, ఈశాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాడు. అంటే యోసేపు కూడా నమ్మకం కలిగి ఉన్నాడా? మన పితరులతో దేవుడు చేసిన ఆ వాగ్దాన భూమికి మిమ్మల్ని దేవుడు వచ్చి తీసుకుపోతాడన్న నమ్మకం యోసేపుకు ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపిస్తానని అంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపిస్తాను. మరి ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడానికి గల ఏకైక కారణం ఏంటంటే పితరులతో చేసిన ప్రమాణం. ఎక్కడికి వెళ్ళినా కనాను గురించి మాట్లాడినప్పుడు అబ్రహాం, ఈశాకు, యాకోబులతో చేసిన ప్రమాణమే ప్రధానం. 3వ అధ్యాయం 18వ వచనానికి పోదాం. 3వ అధ్యాయం 18 ఏమంటున్నాడు చూద్దాం. దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. కంటిన్యూషన్. వారు నా మాట వినలేదే ప్రభు అన్నాడు. ఇప్పుడు 18లో దేవుడు మోసేని ధైర్యపరుస్తున్నాడు. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీలు దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను కనుక మేము అరణ్యములకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు ఒక బలిని సమర్పించుమని సెలవిమ్మని అతని అడగమన్నాడు. అంటే ఇప్పటికీ ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి పోలా, దేవుడు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాడు అక్కడ. అంటే ఇశ్రాయేలు నమ్మరే అన్నప్పుడు సూచక్రియలు ఇచ్చాడు. సరే అని ఒప్పుకున్నాడు. తర్వాత ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడంటే ఆ దేవుని పేరేందని అడిగితే ఏం చెప్పాలంటే పితరులకి ఏ నామం ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడో చెప్పాడు. ఇప్పుడు ఏ పేరుతో ప్రత్యక్షం అవుతున్నాడో చెప్పాడు. అదే అయింది. తర్వాత అబ్రహాం, ఇషాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రమాణమును బట్టి వారు మిగిలిన ఆస్తితో బయలుదేరతారు అని చెప్పి ఇప్పుడు 18వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీరేం చేస్తారంటే ఇశ్రాయేలు తీసుకొని రాజును చూడడానికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళి మేము హెబ్రీల దేవునికి బలర్పించడానికి 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము బలర్పించాలి, మమ్మల్ని పంపని అడగమన్నాడు. పంపుతాడా పరో? పంపుడు. అంటే పరో మాకు భయం. ఒకవేళ 3 దినాల ప్రయాణం అని వెళ్ళిపోతే ఒకవేళ రాకుండా మరి దాస్యత్వం ఎవరు చేస్తారన్న భయంతో ఐగుప్తీయులు పంపరనమాట. మరి ఇశ్రాయేలీలు మగ సంతానాన్ని చంపడానికి గల కారణం ఏమిటి? వాళ్ళు జనాభా విస్తరించిన తర్వాత మన శత్రువులతో చేతులు కలిపి మనతో యుద్ధం చేసి మనల్ని విడిచి పారిపోతారేమన్న భయం. దాసులు మనకు ఉండరు, దాస్యత్వం చేసే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళని పోనీకున్నట్లు వారు వృద్ధి చెందుకున్నట్లు మగ సంతానాన్ని చంపేశారు. ఇప్పుడు బలర్పించడానికి 3 దినాలు పోతానంటే వదిలిపెడతాడా? ఒకవేళ బలర్పించడానికి పోతున్నానని వెళ్ళినటువంటి వారు అటే వెళ్ళిపోతే
మరి వీరికి దాస్యత్వం చేసే దాసులు ఎవరు ఉంటారు? ఆ భయం ఒకటి ఉంది ఫరోకి. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-3. అంటే ఇక్కడ పోయి చూడమంటే 5వ అధ్యాయంలో మోసే ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ పెద్దలు తీసుకొని ఫరోను చూడడానికి వెళ్తారు. వెళ్ళి ఏమడతారో చూద్దాం. 5వ అధ్యాయం 1-3 వచ్చినప్పుడు తర్వాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు యుద్ధం చేయడం నా జన్మను పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడు అని ఫరోతో చెప్పారు. అప్పుడు ఫరో ఏమన్నాడు 2వ వచనంలో, నేను అతని మాట విని ఇశ్రాయేల్ పోనిచుకు యెహోవా యెహోడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీని పోనీయను అని చెప్పాడంట. అప్పుడు మోసే అహరోనులు ఏం చేశారు 3వ వచనంలో, ఎబ్రీలు దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను, సెలవైనట్ల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించడము, లేని ఎడల ఆయన మా మీద తెగులతోనైనను కట్టులతోనైనను పడునేమో అని చెప్పారు. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. భరత చెప్తే మానీని అన్నాడు, మేము పోకపోతే తెగుళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతాడు, దేవుడు మమ్మల్ని చంపుతాడయ్యా అని చెప్పారు. కానీ చివరికి ఫరో వారిని పోనివ్వల. ఎందుకు పోనీయలేదంటే దేవుని శక్తి ఏమిటో ఐగుప్తులో ఆయన ప్రదర్శించబోతున్నాడు. దేవుడి శక్తి ఏంటో ప్రపంచానికి తన శక్తిని చూపించడానికి ఫరోకి కొంత మట్టుకు కఠిన హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన పంపాలన్న మనసు కూడా ఉండదు ఫరోకి. ఎందుకంటే దేవుడు గొప్పతనం ప్రపంచానికి దాడి చెప్పాలంటే సరైన వాడు ఫరోనే అంటున్నాడు దేవుడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అక్కడ కూడా అదే మాట మరల పేడుతున్నారు. మోసే అహరోనులు వెళ్ళి ఫరోను చూసి ఏమంటున్నారు, అరణ్యమందు సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుట గాను ఎబ్రీలు దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపాను, నీవు ఇది వరకు వినకపోతేవి. మరల అడుగుతున్నాడు, ఎబ్రీలు దేవుడు పంపాడయ్యా, ఇంతకుముందు వినలేదు, ఇప్పుడైనా వినమంటున్నాడు. ఎన్ని మార్లు చెప్పినా ఫరో మాత్రం వినడు. ఎందుకంటే వాడు ఒక కఠిన హృదయుడు. నిర్గమకాండం 9వ అధ్యాయం 1వ వచనంలో మరలా వెళుతున్నాడు. ఇది మూడోసారి. మరలా మూడోసారి వెళ్ళి కూడా ఏమడుగుతున్నాడు, తర్వాత ఎక్కువ మోసేతో ఇచ్చాను, నీవు ఫరో ఎదుకు వెళ్ళి నన్ను సేవించుటకు ప్రజల్ని పోనిమ్మని అడగమన్నాడు. మరి మరలా వెళ్ళారా వీళ్ళు? మరలా వెళ్ళారా? వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఒక మాట అడ్డు వేశాడు. ఏం వేశాడు అడ్డు? నిర్గమకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో చదువుదాం. వాడు పానీకున్నట్లు నేనే చేశాను, ఎందుకంటే నా సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఆ దేశంలో నేను చేసి నా శక్తి అంటే నిరూపించుకుంటానని అంటున్నాడు దేవుడు. నిర్గమకాండం 11:9. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములను విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోసేతో చెప్పాడు. అంటే విననప్పుడు ఎందుకు దేవుడు పంపాలతన్ని? దేవునికి తెలుసు వాడు వినడని. ఒకవేళ వినే మనసున్నా కూడా వినకూడదని కూడా దేవుడు అతనికి మారు మనసుని అనుగ్రహించిండు. అంటే దేవునికి తెలుసు మీరు ఎన్ని చెప్పినా ఫరో వినడు. ఎందుకు వినడంటే అక్కడ ఐగుప్తు దేశంలో దేవుని యొక్క మహత్కార్యం కానీ అద్భుతాలు కానీ విస్తారంగా జరగాల. 1 కాదు 2 కాదు, 1 2. ఇప్పుడు ఒక యాజకులు ఒకరు చనిపోతే ఏమైనా బ్రహ్మాండంగా ఆలోచిస్తామా? ఆలోచించాం. ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఒకవేళ 100 మంది చచ్చిపోయారండి, అది మరుపురాని సంఘటనగా మిగిలిపోతుంది. అదే ఒకే రోజు ఒక్కొక్కరు ఇద్దరు 100 మంది వచ్చిన అది లెక్కలోకి వచ్చిందా? అంటే ఒక్కొక్కరు అనేది రాదు, కానీ ఒకేసారి జరిగినప్పుడు అది గుర్తుంటుంది. ఇప్పుడు ఫరో దగ్గర కూడా విస్తారమైనటువంటి అద్భుతాలు సూచనలు చేయాలి దేవుడు. 1 2 చేస్తే లెక్కలోకి రాదు. ప్రపంచానికే తెలియాలంటే ఈయన విస్తారమైనటువంటి తన శక్తి ఏంటో చూపించాలి. అందుకని దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా ఫరో వినుకున్నట్లు దేవుడు అతనికి
కఠిన హృదయాన్ని ఇచ్చాడట. నిర్గమకాండం 11:9. మరి నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడన్నాడంటే, ఆ మాటను పలికిస్తున్నది ఎవరు? ఫరోనా దేవుడా? వాడికి నాశనం తటస్థించింది. ఆ దేశానికి నాశనం కొంతమంది అంటుంటారు, వాడేంద్ర అటు మాట్లాడుతున్నా అంటే వాడు నాశనం దగ్గర పడింది కాబట్టి ఆ మాట పలుకుతాడు. మరి యెహోవా ఎవడు అంటున్నాడంటే, ఇప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా నాశనం తటస్థించినట్లే కదా. 5వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు ఫరో? నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయుల్ని పోనీయను. అంటే ఈ మాటలు ఇంత గట్టిగా అంటున్నాడంటే అది ఫరోనే తనకు తానే అంటున్నాడా, లేకపోతే దేవుడు అతని ద్వారా పలికిస్తున్నాడా? దేవుడే అతని ద్వారా పలికిస్తున్నాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ఫరో మీ మాట విన్నాడు. 7వ అధ్యాయంలోనే చెప్పేశాడు 4వ వచనంలో. 9వ అధ్యాయంలో కూడా వెళ్ళి చెప్పమన్నాడు. 7వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు మోసే అహరోనుతో? ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పు చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించగలను. అంటే దేవుడు ఐగుప్తు దేశం మీద తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన చేయబోతున్నాడు. ఆ దేశానికి తీర్పు తీర్చి ఇశ్రాయేలు తీసుకుపోబోతున్నాడు. ఆ తీర్పు ఎందుకంటే ప్రపంచానికి ఒక హెచ్చరిక. దేవుడు అంటే ఎవడో ప్రపంచానికి తెలిసిందంట. అప్పుడు ఎప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తులో 10 తెగులను రప్పించి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి దానిలో ఇశ్రాయేలు నడిపించి ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యాన్ని ముంచివేసిన సందర్భం, ఆ సంగతి ప్రపంచమంతటా తెలిసిందంట. ఏదో ఎరుకలో ఉన్నటువంటి వారికి కానీ, హాయిలో ఉన్నటువంటి వారికో, లేకపోతే రాహాబు మాత్రమే కాదు, ఇర్మియా సరే రోమపత్రికలో చదువుతాడు. మరి రోమపత్రిక మనం చదివినప్పుడు ఏమైపోతుందంటే అక్కడ దేవుడు ఫరో ద్వారా తన నామాన్ని ప్రపంచమంతా వ్యాపించేటట్లు ఒక సాధనంగా వాడుకున్నాడంట. అందుకని దేవుడు ఫరోకి ఆ కఠిన హృదయాన్ని ఇచ్చాడు. 105వ కీర్తన 26 నుండి 36 వరకు రాసుకుందాం. అక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి ఎవరిని పంపాడు, ఎందుకు పంపాడు, మరి ఫరో ఏం చేశాడు, ఈ కార్యాలన్నీ కూడా కీర్తనకారులు క్లుప్తంగా రాశాడు. అంటే ఇప్పటిదాకా చదివిన సంభవమే అక్కడ ఉంటుంది. 26వ వచనం కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 26 నుండి 36 10 వచనాలు చదువుకుంటూ పోతాను. మీరు చూస్తూ రండి. ఏదని మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, అక్కడ చూద్దాం. ఆయన తన సేవకుడైన మోసేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక్రియలను నామదేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్ము చేశాను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తంగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులోనికి వచ్చెను. ఆయన ఆత్మీయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నింటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్లు వాన కురిపించెను, వారి దేశంలో అగ్ని జ్వాలను పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞేయగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నింటినీ వారి భూమి పంటను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన అతను చేశాను. అంటే ఇది క్లుప్తం. అంటే ఐగుప్తులో దేవుడు మోసే అహరోను ద్వారా ఏం చేశాడంటే 10 తెగుళ్ళను తీసుకొచ్చాడు. మరి చివరిగా మిగిలినటువంటి ఆ తెగుళ్ళు ఏంటి? జ్యేష్ఠ సంహారం, తొలి సంతాన సంహారం.
అంటే ఒక్కొక్కటి 1 by 1 గా చేశాడు. అన్ని ఒకసారి చేయలా, కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా చేస్తున్నాడు. చివరికి 36వ వచనంలో వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాను. అప్పుడు ఆ 10 తెగులను గురించి టైం అయిందా? ఆ 10 తెగులను గురించి ఆయన ఎక్కడెక్కడ చెప్పాడో నేను రెఫరెన్స్ చెప్పుకుంటూ వస్తా. ఆ తెగుల పేరు రాసేయండి. మొదటి తెగులు, 10 తెగులు మొదటిది మొదటి తెగులు వచ్చి నీళ్లను రక్తంగా మార్చడం. నీళ్లను రక్తంగా మార్చడం 7వ అధ్యాయం 14 నుండి 18 వరకు. అది నీళ్లను రక్తంగా మార్చడం, అది మొదటి తెగులు. రెండో తెగులు కప్పలను రప్పించడం, అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 1 నుండి 15 వచనాల్లో కప్పలు రాజేయడం. మూడో తెగులు దోమలు లేక పేర్లు దేశం మీదకి రప్పించడం, అది 8వ అధ్యాయం 16 నుండి 19. తర్వాత 4వది వచ్చి ఈగలు కూడా రప్పించి వారిని చాలా ఇబ్బంది. ఇప్పుడు ఈగలు వాడితే ఎలా ఉంటుంది మనకి? ఒక మామిడికాయ దీనికి కింద పడేస్తే ఇంక మనం బతకలేము, అక్కడ దాని రోదన తట్టుకోలేదు. మరి దేవుడు ఈగలు రప్పిస్తే ఈగలు వాళ్ళని ఎలా హింసించడం ఆలోచించు. మరి ఈ ఈగలు అనేది, ఈ తెగులు అనేది నిర్గమకాండం 8:20 నుండి 32 చదువుతాం. అంటే ఇప్పుడు ఊరిగా ఆ 10 తెగులు దేవుడు వారిని తీసుకొచ్చిన తర్వాతే ఆ ఫరో రాజు వారిని బయటికి పంపుతాడు. ఆ 10 తెగులు ఎంత సింపుల్ గా చూస్తున్నాం. 5వ తెగులు వచ్చి పశువుల మీద కొన్ని తెగులను తీసుకొచ్చాడు, రోగాన్ని తీసుకొచ్చాడు. 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. అంటే పశువులు అంటే గుర్రాలు గాని, గాడిదలు గాని, ఒడ్లు గాని, ఆవులు గాని, గొర్రెలు గాని, మేకలు గాని కావచ్చు. పశువులన్నీ ఎద్దులు బర్రెలు మాత్రమే కాదు, 4 కాళ్ళు కలిగినటువంటి జీవులు ఉంటాయి కదా, మేకలు, గొర్రెలు, ఒడ్లు, గుర్రాలు, వాటి మీద. 6వది వచ్చి గడ్డలు కురుపులు చేత వాడిని వచ్చాడు. 9వ అధ్యాయం 8 నుండి 12 వచనాల్లో. 7వది వచ్చి వడగండ్ల వర్షం. 7వ తెగులు వచ్చి వడగండ్ల వర్షం. 9వ అధ్యాయం 1 నుండి. తర్వాత 8వది వచ్చి మిడతలు, దేశం మీదకి మిడతలు రప్పించాడు. ఆ 8వ తెగులు మిడతలు రప్పించడం వచ్చి 10వ అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో ఉంటుంది. అంటే తర్వాత ఉన్న అధ్యాయం చదువుతాం కాబట్టి టూకీగా ఐగుప్తీయుల మీదకి ఎలాంటి తెగులు తీసుకొచ్చాడంటే 10 తెగులు తీసుకొచ్చాడు. ఇది ఆయన విస్తారంగా చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు అనమాట. అంటే అద్భుతం అంటే బండర్, ఎవరు చేయలేనటువంటి కార్యం. 9వది వచ్చి చీకటిని అంధకారాన్ని కలుగు చేశాడు. ఐగుప్తు దేశం మీద చీకటి, అంధకారం. 10వ అధ్యాయం 21 నుండి 29 వచనాల్లో. 10వ తెగులు వచ్చి తొలిసూలు సంహారం, జ్యేష్ఠ సంహారం. తొలి బిడ్డలను అందరినీ చంపేశాడు. నిర్గమకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుండి 30 వరకు ఉన్నది. అంతటితో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిపోతారు. అంటే 12వ అధ్యాయం దాకా వాళ్ళు ఐగుప్తులోనే ఉంటారు. 12వ అధ్యాయం తర్వాత ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోతారు. కానీ ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తీయుల మీదే ఉంది, కానీ ఇశ్రాయేలీలు ఉన్న గోషేను ప్రాంతంలో లేదంట. అక్కడ వర్షం లేదు, వడగండ్ల వర్షం లేదు, తెగుళ్ళు లేదు, అంధకారంగా లేదు, పశువులకి రోగాలు లేదు. కానీ దాన్ని తీసుకొచ్చింది దేవుడు ఐగుప్తీయుల దేశం మీదకి తెచ్చాడు. కానీ దాని ద్వారా ఇశ్రాయేలు ఎవరికి కూడా
ఏ ఒక్క ప్రాణికి కూడా ఎలాంటి కార్యం కూడా జరగలేదు. మరి ఆ జ్యేష్ఠ సంహారం నుండే పస్కా పండుగ పుట్టింది. జ్యేష్ఠ సంహారం తర్వాత మీరు పస్కాను ఆచరిస్తూ ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళినటువంటి వారు ఎర్ర సముద్ర మార్గంలో పడి వాళ్ళు బయటకు వచ్చి అరణ్యంలో వచ్చి ఇలా కొనసాగుతూ చివరికి ఐగుప్తు కనాన్ దేశంలోకి చేరుతారన్నమాట. మరి ఇప్పటి వరకు ఓర్పు మీ అందరికీ కూడా వందనాలు తెలుపుతూ